నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము మన యొక్క ఛానల్‌లో మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి సెల్ ఫోన్ ద్వారా ఏ యొక్క అంశాలను మనము సెర్చ్ చేయకూడదు. సెర్చ్ చేసి వాటిని చూడకూడదు. అలాంటి ఏ అంశాలైతే మనం చూస్తామో అవి క్రైమ్‌గా పరిగణించబడిందనమాట. అలాంటి ఎవరి ఫోన్ నుంచి అయితే అలాంటి విషయాలు సెర్చ్ చేస్తారో వాళ్ళ పైన కేసు నమోదవుతుంది. అలాగే వాళ్ళు ఆహ్, ఆహ్, గవర్నమెంట్‌కు మరి న్యాయస్థానానికి ఫైన్ కట్టవలసి ఉంటుందనమాట. అలాగే వాళ్ళకు కౌన్సెలింగ్ ఇవ్వబడుతుంది. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా సెర్చ్ చేయకూడదా అని మీకు ఆశ్చర్యం కావచ్చు. అయితే ఇది నిజమండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఒక క్రైమ్‌గా ఎంచబడుతుందనమాట. మనము ఏ విషయం కావాలన్నా కూడా మనం వెంటనే గూగుల్‌లోనికి వెళ్తాము, సెర్చ్ చేస్తాము, ఆ విషయాన్ని తెలుసుకుంటాము. అయితే మంచి విషయాల కోసం మనం సెర్చ్ చేయొచ్చు, చూడొచ్చు, మనం తెలుసుకోవచ్చు, అవేర్‌నెస్‌ని పెంచుకోవచ్చు. కానీ కొన్ని విషయాలైతే కొన్ని విషయాలు మనం అసలు కూడా ఎప్పుడు కూడా ఆ సెర్చ్ చేయకూడదు. అలాంటివి చూడకూడదనమాట. బై మిస్టేక్ ఒకవేళ ఎవరైనా పిల్లల చేతికి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు అవి చూడాలనో చూడకూడదో వాళ్ళకి తెలీదు. కాబట్టి మీరు అలర్ట్‌గా ఉండండి. పిల్లల చేతికి కూడా ఫోన్ ఇచ్చినప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలు ఏవున్నాయో అలాంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. అలాంటివి చూడకూడదని మనం వాళ్ళకు స్ట్రిక్ట్‌గా చెప్పాలనమాట. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి పరిణామాలనేటువంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఫోన్ ఎవరి పేరు పైన ఉంటుందో వాళ్ళకే ఆ యొక్క వాళ్ళ పేరు పైననే ఆ యొక్క కేస్ అనేటువంటిది నమోదవుతుంది. అలాగే వాళ్ళు ఫైన్ కట్టాల్సొస్తుంది. ఇది న్యాయస్థానానికి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తారు. ఎందుకు సెర్చ్ చేశారు? ఇవన్నీ కూడా రీజన్స్ చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ఇలాంటి నేరాలు చేసేటువంటి వ్యక్తులు, క్రైమ్ చేసేటువంటి వ్యక్తులన్నీ కూడా చాలామంది సోషల్ మీడియా ఆ యొక్క గూగుల్‌లో నుంచి సెర్చ్ చేసి వాళ్ళు అలాంటి కార్యాలన్నీ కూడా అలాంటి యొక్క పనులన్నీ కూడా చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ క్రైమ్ చేశారు అనేటువంటి విషయం నిర్ధారణ అయింది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి విషయాలు చేయకూడదు అని ఆహ్, గట్టిగా స్ట్రిక్ట్‌గా అయితే న్యాయస్థానం చెప్పడం జరిగిందనమాట. ఆ యొక్క విషయాలు ఏంటో మనం చూద్దాము. నంబర్ 1 వచ్చేసి మనము సెర్చ్ చేయకూడనటువంటి విషయాలొచ్చేసి మరణాయుధాలు ఎలాగ తయారు చేస్తారు అనేటువంటి అంశాన్ని మనమైతే చూడకూడదు. మరణాయుధాలు అంటే ఏంటి అంటే బాంబ్ తయారు చేయటము, గన్స్ తయారు చేయటము, అలాగే చాకు తయారు చేయటము. అంటే ఒకరిని చంపటానికి తయారు చేసేటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎలా తయారు చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా సెర్చ్‌కి వెళ్లి చూడకూడదనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చిన్న పిల్లలను రేప్ చేయటము, చిన్న పిల్లలను చంపటము, వాళ్ళని మానభంగం చేయటము, అలాగే అంటే చైల్డ్ అబ్యూజ్‌కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అవి అలాంటివి కూడా మనం చూడకూడదనమాట. ఎందుకంటే అదంతా కూడా పోర్నోగ్రఫీ అంటారనమాట. ఇది నిషేధించబడినటువంటి విషయాలు. వాటిని మనం చూడకూడదు. అలాగే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయాలు, ఉగ్రవాదులు ఎలా ఉంటారు, ఎలా తయారవుతారు, ఎలాగ దేశాన్ని ద్రోహం చేస్తారు, ఇలాంటి విషయాలు కూడా మనము చూడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే ఒక ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌కు డబ్బులు ఎలాగ హ్యాక్ చేసుకోవాలి, ఒకరిని ఎలాగ మోసం చేసి మన అకౌంట్‌లోకి డబ్బులు తెప్పించుకోవాలి, ఇంకొకరి విషయాలను మన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటానికి ఎలాగ వాళ్ళ ఫోన్‌లను హ్యాక్ చేసి వినాలి, ఇలాంటి విషయాలు కూడా మనము సెర్చ్‌లోనికి వెళ్లి తెలుసుకోవటానికి ప్రయత్నం అయితే చేయకూడదనమాట. ఎందుకంటే ఇదంతా కూడా లీగల్‌గా స్ట్రిక్ట్‌గా చేయబడిందనమాట. కాబట్టి ఎవరైనా కూడా అలాంటి విషయాలను సెర్చ్‌లోనికి వెళ్లి దయచేసి చూడొద్దండి. ఎందుకంటే అదంతా కూడా క్రైమ్ అయితుందనమాట. ఆ యొక్క క్రైమ్ అయినప్పుడు చాలా వాళ్ళు యొక్క చాలా నేరాలను ఆహ్, చేసేటువంటి వారుగా తయారవుతారు కాబట్టి, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా నిషేధించటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉండండి. అలాగే మీ పిల్లలకు కూడా సెల్ ఫోన్స్ ఇచ్చేటప్పుడు ఏ విషయాలను సెర్చ్ చేయాలి, ఏవి చేయకూడదో అవన్నీ కూడా వాళ్ళకు అవేర్‌నెస్ ఇవ్వండి. అవేర్‌నెస్ ఇచ్చి వాళ్ళని నడిపించండి. స్కూల్స్‌లలో కానీ, కాలేజెస్‌లో కానీ చాలామంది తెలియక అవన్నీ కూడా సెర్చ్ చేస్తుంటారు. అవన్నీ కూడా దయచేసి సెర్చ్ చేయొద్దండి. అలాగే పెద్దవాళ్ళు కూడా మీరందరూ కూడా అలర్ట్‌గా ఉండాలని మా యొక్క రిక్వెస్ట్ ఉంటుందండి. మన యొక్క ఛానెల్‌లో మనము లీగల్ విషయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మ్యాటర్‌ని కూడా ఇక్కడ మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఆ యొక్క అన్ని విషయాలు మనము ఇక లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాటిపైన ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్నన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. అలాగే ఆ యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇతరులకు ఇక మంచి మంచి విషయాలన్నీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.